హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా పిల్లలు ఫాస్ట్గా రెడీ అయిపోయారు. బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటే పాలంకులు వచ్చేసాడనమాట. మా బుడ్డది పాలు తీసుకోవాలని ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉంది. దానికన్నా ఎక్కువ బరువు మూసేస్తానని అది తెగ ఫీలింగ్ అయిపోతుంది. ఈలోపు బస్సు రానే వచ్చేసింది. మా వాళ్ళు ఎక్కేశారు. అమ్మయ్య అని అనుకునే లోపే ఈరోజు ఏంటో సన్కి బాగా ఫీవర్ వచ్చినట్టుంది. అందుకే ఈరోజు డల్గా ఉన్నాడు. అందుకే ఇంత బోరింగ్గా ఉందన్నమాట క్లైమేట్. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు కదా. కిచెన్ చూసారా, ఒక్కసారి దాని పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో. సరేలే, అవన్నీ నీట్గా సర్దేసి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఉప్మా అట్టు. సరే, హోటల్ స్టైల్ అంతా బాగా చేయకపోయినా సరే పర్లేదు, ఇంట్లో అందరూ బాగుంది అని అంటారు. అయితే చాలా సింపుల్ అనమాట. ఏం లేదు, నార్మల్గా అట్టు వేసేసుకొని బొంబాయి రవ్వతో జోరుగా ఉప్మా చేసుకొని ఈ అట్టు వేసి దాని మీద ఉప్మా వేసి కొంచెం ఆయిల్ వేసుకొని పెద్ద మంట మీద పెట్టుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. బాగా ఎర్రగా కాలి. అయితే మనం బాగా హై ఫ్లేమ్లో పెడితేనేమో అట్ల మనం మాడిపోతుంది. ఏం చేస్తాం, ఏదో ఒక మ్యాజిక్ చేసేసి ఆ అట్టుని నీట్గా తెప్పించేస్తూ ఉంటాం అన్నమాట. అదే గరికపాటి గారు అన్నారు కదా, ఆ ఉప్మా అనే ఒక పదార్థం ఉంటుంది చూసారా అని చెప్పేసేసి అదే ఈ ఉప్మా అనమాట. చూసారు కదా, మన ఉప్మా అట్టు అయితే రెడీ అయిపోయింది. ఇంకేముంది, వేడివేడిగా కొబ్బరి చట్నీతో ఉప్మా అట్టు తింటే సూపర్గా ఉంటుంది. అలా ఉప్మా అట్టు తిన్నాక కడుపులో కొంచెం టీ పడితే కొంచెం రిలాక్స్గా ఉంటుందన్నమాట. అంతే. ఇవన్నీ అయ్యాయో లేదో, ఆ వంటగదిలో ఉన్న షింక్ నన్నైతే రా రా అని పిలుస్తూ ఉంటుందన్నమాట. అన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. పిల్లలు వెళ్ళారు అనే సంతోషం కన్నా ఇప్పుడు ఈ గిన్నెలు తోమాలి అనే బాధ ఎక్కువైపోయింది. అంతేలేండి, హోమ్ మేకర్స్కి ఎన్ని బాధలు ఉంటాయో నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. నాకన్నా సీనియర్స్ చాలామంది ఉన్నారనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.